డాక్టర్ బీరం సుందర్రావు గారు. డాక్టర్ బీరం సుందర్రావు గారు అక్షరాస్యత లేని కుటుంబంలో పుట్టారు. స్వయం కృషితో ఎదిగారు. స్వీయ ప్రతిభతో రాణించారు. తల్లిదండ్రులు గురువుల ఆశీస్సులతో అక్షర జ్ఞానం పెంచుకున్నారు. సాహిత్య పదాన్ని ఎంచుకున్నారు. చురుదీపంగా అద్దంకిలో వారి జీవితం ఆరంభమై ఇవాళ అఖండ సాహితీ తేజ రూపంగా వెలుగొందుతున్నటువంటి బీరం సుందర్రావు గారు అవిశ్రాంత సాహితీ పదికుడు, నిరంతర అక్షర సేవకుడు. తమ ప్రియతమ గురువు డాక్టర్ నాగభైరవ గారి బాటలో అడుగులేసి అధ్యాపక వృత్తిలో అందరి మన్ననలను పొందుతున్నటువంటి పుణ్యమూర్తి. బంగారానికి తావి అబ్బినట్లుగా వారి సాహిత్యాభిలాషకు అధ్యాపక వృత్తి దోహదపడింది. వారి ఆలోచనలు పొదునెక్కాయి. కలంలో కవిత్వం కాంతులీనింది. వేదికలపై ఉపన్యాసాలు వెలుగులీనాయి. వందలాదిగా చేసిన పుస్తక సమీక్షలు వారి ఉత్తమ సాహితీ సేవకులుగా ఈ రాష్ట్రంలో గుర్తింపునిచ్చాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రారంభమైన వారి తొలి అడుగులు తెలుగు నుడులతో కలిసి ఆంధ్రదేశమంతా ప్రయాణించి ఉత్తమమైన సాహితీవేత్తగా, అధ్యాపకునిగా అఖండ ఖ్యాతిని ప్రసాదించాయి. తెలుగు విశ్వవిద్యాలయం, ఆకాశవాణి, సాహిత్య అకాడమీలతో పాటు పలు సంస్థలు సుందర్రావు గారిని ఘనంగా సత్కరించిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశాను. మిత్రులారా, సాహితీ అభిమానులు, ఆత్మీయులు పురస్కారాలతో వారిని గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో వారిని సత్కరించింది. ఇప్పుడు నేడు గుంటూరులోని అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బీరం సుందర్రావు గారికి అయ్యంకి వెలగా పురస్కారం 2026 అన్నమయ్య కళావేదికమై అందజేసి సత్కరించినందుకు ఎంతో గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. 25,000కు పైగా విలువైన పుస్తకాలతో స్వీయ గ్రంథాలయాన్ని వాళ్ళ ఇంట్లో నిర్వహిస్తూ పరిశోధకులకు, సాహితీ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తూ తమ నివాస గృహంలో వసతి కల్పించి, ఎవరైనా PhD ఎంపీలు చేయడానికి వాళ్ళకు వస్తే నివాసతి కల్పించి సాహితీ వికాసానికి సహకరిస్తున్న బీరం సుందర్రావు గారిని అభినందిస్తూ వారిని వచ్చి బ్రీఫ్ గా ప్రసంగించవలసినదిగా కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.